పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేద్దాం. తల వంచండి దయచేసి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో ఈ యొక్క మరి పునరుద్ధాన దినమందు మధ్యాహ్న కాల వేళ దేవా నిన్ను ఆరాధిస్తూ మీరైతే మాకు అమూల్యమైన నీ రక్తమును శరీరమును కూడా ఇచ్చారు. స్తోత్రాలు. చదవబడిన నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణ సిద్ధి వైపు నడిపించి మా కన్న తండ్రి నాయన ఈ లోకములో నిజమైన ఆదరణ కలుగు చేసి మహిమ పొందమని పిల్లలందరూ ఇచ్చిన ప్రతి కానుకను, వారిచ్చిన దశమాభాగాలు, ప్రథమా ఫలాలు, స్వేచ్ఛార్పణలు, మృక్కుబడులు, రైసు ఫలాలు, రక్తమాంస ద్రవ్యాలు వాటన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మేమందరం ఇంకా లేచి మగరాలకి వెళ్ళకముందే మాతో మాట్లాడి ముచ్చటించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ తాను శిలువ మీద చనిపోయి 3వ దినాన లేచి తన శిష్యులందరితో కనబడి మరలా వెళ్ళిపోయే టైం దగ్గర పడిందన్న సంగతిని బట్టి తన శిష్యులతో ఈయన మాట చెప్తున్నారు. నేను వెళ్ళిపోతే వీళ్ళు చాలా బాధపడిపోతారు, భయపడిపోతారు, కాబట్టి అసలు సత్యమేంటో నిజమేంటో వీళ్ళకి తెలియజేయాలని చెబుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు అప్పుడు? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని వెళుతూ మనతో ఎల్లప్పుడూ మన తోడై ఉండడానికి ఆదరణకర్తను తండ్రి అయిన దేవుడు మీ దగ్గరకు పంపిస్తాడని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదరణకర్త అంటే ఎవరట? అనగా సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడట. అయితే 17వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన, జాగ్రత్తగా వినండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఇక్కడ తిరకాసు ఉంది, జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇది అవసరమైన వాక్యం. ఇది టైం కోసం చూడకండి. ఈ మాట మీరు వింటే జీవితాంతం ధైర్యంగా బ్రతికేస్తారు. హల్లెలూయా. చెప్తున్నాను కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణట లోకము చూడదట, ఆయనను ఎరుగదట, కాబట్టి ఆయనను అంటే పరిశుద్ధాత్మను లోకము పొందుకోనేరదు. లోకము ఎటువంటి స్థితిలో ఉంది? యేసును దూషిస్తాడు, ద్వేషిస్తాడు, దేవునితో సమాధానము లేదు. లోకస్తులు నమ్ముతారేటి? అటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. కానీ మనము పొందుకుంటామట. ఎవరు? మనము. ఏమంటుంది? మనమైతే ఆత్మను పొందుకుంటామని చెప్తున్నాడు. చూడండి, లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు, కాబట్టి ఆయన పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మను లోకము ఎందుకు పొందుకోవచ్చు చెప్పండి? ఏమయ్యా ఎజ్రా శాస్త్రి? పరిశుద్ధాత్మనట లోకము పొందుకోదట. లోకం అంటే లోకంలో జనాలు. ఎందుకు పొందుకోవట్లేదట? బాగా వినండి. ఆయనను చూడదు లోకము, ఎదురు చూపు లేదు, ఆత్మ లేదు, ఏది లేదు అనుకుంటారు వాళ్ళు. తర్వాత ఆయనను ఎరుగదు, తెలుసుకోదు, కాబట్టి పొందుకోదు. మరి మనం ఎందుకు పొందుకుంటున్నామట? ఆయనను ఎరుగుదుము, ఆయనను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే మనము ఆయనను ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అది యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు మనకు. యేసయ్య ఏం చెప్తున్నాడండి? మీరు ఆత్మను పొందుకోవాలంటే ఆయనని మీరు ఎరిగి ఉండాలి, అప్పుడు ఆయనని మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎరిగి ఉండడం అంటే ఏంటి? గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలంటే ఆయనను గూర్చి ముందు మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మను గూర్చి మనము తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను గూర్చి సరి అయిన అభిప్రాయాలు మన ఆలోచనలోనికి, మన మనస్సులోనికి తెచ్చుకోవాలి, దాంతో నింపుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎరగడం అంటే ఏంటో తెలుసా? మన ఆలోచనలో, మన మనసులో పరిశుద్ధాత్మ దేవుని కోసం నింపుకోవాలి. అలాగా దేవుడు పంపిస్తానన్నాడా? ఈ కార్యం చేస్తాడా? యేసయ్య ఏ విషయాలైతే పరిశుద్ధాత్మ దేవుని కోసం చెప్పాడో అవన్నీ నమ్మాలి, అవన్నీ మనము ఎరగాలి. హల్లెలూయా. అప్పుడు మనము ఎరిగితేనే ఆయన మనం పొందుకుంటాం సుమా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలామంది ఎరుగుటలేదు, తెలుసుకోవట్లేదు. అతని కోసం కొంత ఇన్ఫర్మేషన్ మనం ముందే తెలుసుకోవాలి. ముందుగానే మన మనసులో, మన హృదయములో నింపుకొని ఒక అభిప్రాయం రావాలి. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. తండ్రి ఎలాగునో పరిశుద్ధాత్మ, కుమారుడు ఎలాగునో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దేవుడే అనే ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ యేసయ్య పరిశుద్ధాత్మను గూర్చి మనకు ఏమని పరిచయం చేస్తున్నాడు? 14 అధ్యాయములు చెప్పండి. ఏమని పరిచయం చేస్తున్నాడు ఆయన? చూడండి, ఆదరణకర్తగా పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్య ప్రియులారా మహా గొప్ప విశ్వ బ్రహ్మాండాన్ని కలుగు చేసిన వాడని, లేదా వేరే ఇంకా శక్తి గలవాడని, శక్తి గలవాడే బ్రహ్మాండాన్ని కలుగు చేసి అవేమి చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఏం చెప్తున్నాడంటే ఆయన ఆదరణకర్తగా మనకు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మతో మనకు సరి అయిన సంబంధ బాంధవ్యాలు ఉంటే మనకు ఆదరణ దొరుకుద్ది. మనము ఎప్పుడు అనాథలము కాము, సనాథలమే అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పరిశుద్ధాత్మ కోసం ఏం చెప్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? అదొక శక్తి. ఎలాంటి శక్తి అంటే కరెంటు షాక్ కొడితే ఎలాగుంటుందో అలాంటి శక్తి ముద్ద. ఏమనుకుంటున్నారు? ఆషామాషి కాదు, ముట్టుకోవడమే, రావడమే, కాలిపోతాం అని భయపెట్టించేస్తున్నారు. కానీ యేసయ్య ఇక్కడ ఏం చెప్పాడు? ఆదరణకర్తను నేను మీకు పంపిస్తానని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ ఆదరణకర్తగా పరిచయం చేస్తున్నాడు మనకి. పిల్లారా, గమనించండి, పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చారు? మనల్ని భయపెట్టించడానికా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? మనల్ని శిక్షించడానికా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? మనల్ని చంపడానికా? చంపడానికో, శిక్షించడానికో, భయపెట్టడానికో రాలేదండి. ఆయన ఆదరించడానికి వచ్చాడట. హల్లెలూయా. ఆదరణకర్త, అందుకే ఆయన పేరు. అందుకే అలా పరిచయం చేశాడు యేసయ్య, ఆదరణకర్త. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవునికి కూడా చాలామంది గాయపరుస్తారు. ఎలా తెలుసండి? ఆయన గాయమవుతూ అంటున్నారు, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు కూడా. ఏరా, నా కోసం మీరు ఏమనుకుంటున్నారు? నా కోసం ఎరిగి ఉండాలి కదా. నన్ను ఏదో ఒక చిరుత పులిగా, ఏదో ఎలుగుబంటిలా మిమ్మల్ని చంపేసే వ్యక్తిగా, మిమ్మల్ని కాల్ చేసే వ్యక్తిగా నన్ను చూస్తారేటయ్యా? నేను దానికి వచ్చానా? చెప్పు. నేను చిరుత పుల్లాగా, ఎలుగుబంటిలాగా నన్ను చూడకండి. కరెంటు ముద్దలా చూడకండి. మిమ్మల్ని కాల్ చేసే వ్యక్తిగా చూడకండి. నేను అమ్మలా ఆదరించడానికి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఏంటంటే ఆయన పేరు ఆదరణకర్త. అమ్మ ఎలా ఆదరిస్తుంది? చంటి బిడ్డడు నడవబోయి ఎలా నడుస్తూ జారి పడిపోతాడు, కాలుకో చేయుకో దెబ్బ తగులుద్ది. తల్లి పరిగెత్తుకుని వచ్చి 2 చేతులతో లేపి ముద్దాడి తన వెచ్చని కౌగిల్లో, ఎవరు నాన్న కుట్టారు నీకు, ఎలా పడిపోయావు? ఎంత ఆదరణ అండి! అలా ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడట, అందుకే పంపించాడట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మీకు సంగతి తెలుసా? మనకు ఆదరణ అవసరం. మనకు ఏమి కావాలో యేసయ్యకు ముందే తెలుసు. వింటున్నావమ్మా? మనకు ఏమి కావాలో యేసయ్యకు ముందే తెలుసు. నీకు నాకు కావాల్సింది ముందు డబ్బు కాదు, వస్త్రాలు కావు, అన్నం కాదు, మరి ఏం కావాలో తెలుసు. అందుకే అన్నాడు, మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియడు అన్నాడు. ముందు యేసయ్యకు తెలుసు మనకేం కావాలో. ఏం కావాలంటే ఆదాము పిల్లలమైన మనకు, ఆదాము సంతానమైన ఈ మట్టి దేహంలో జీవిస్తున్న ఈ జీవితాలకు, ఈ దేహాలకు అవసరమైంది ఏంటో తెలుసా? డబ్బు కాదండి, బంగారం కాదు, వస్త్రాలు కాదు, కావలసింది ఆదరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వచ్చి, ఆదామా నువ్వెక్కడని అడిగేసరికి ఆదాము అవ్వలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? పొదల చాటున భయముతో సిగ్గుతో, నేను భయపడుతున్నాను బాబోయ్, సిగ్గుపడుతున్నాను బాబా అన్నారు. వారికి పుట్టిన వాళ్ళం మనం. భయము గుప్పెట్లో వారు బ్రతికారు, మనము కూడా భయము గుప్పెట్లోనే బ్రతుకుతున్నాం. తెలుసా మీకు? తెల్లవారు లేచి పడుకునేంతవరకు భయము గుప్పెడుతోనే ఏదో ఒక రకంగా భయపడుతుంటాం. జీవితకాలం అంతయు భయముతోనే బ్రతుకుతామని ఏప్రిల్కి రాసిన పత్రికలో మరణ భయం అట. కాబట్టి బాగా వినండి అమ్మా, మనకు ఏమి కావాలో యేసయ్యకు తెలుసు. ఏం కావాలి? వీళ్ళకి భయముతో ఉన్నారు కాబట్టి ఓదార్పు కావాలి, ఆదరణ కావాలి. కాబట్టి వీళ్ళకి అది ఇస్తానని దేవుడు రెడీ చేశాడు మన కొరకు ఆదరణకర్తను. పిల్లారు మీరు అనుకోవచ్చు, అలాగనకండి అయ్యగారు, మాకేం కావాలి? డబ్బులు కావాలి, వస్త్రాలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. అవి ఆదరణ కలుగజేయవు. ఏమ్మా, ఐశ్వర్యవంతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎందుకు? లంకంత ఇల్లుంది, ఇంటి నిండా ఒంటి నిండా బంగారం ఉంది, బీరువాల్లో డబ్బు కట్టలున్నాయి. చెప్పండి అమ్మా, ధనకనక వస్తు వాహనాలు ఉన్నాయి, హోదాలున్నాయి, పదవులున్నాయి. సమాధానం వినండి. ఏంటి గడిగడి మాట్లాడుతున్నారు మీరు? ఇటు వినండి. ఇంత సీరియస్గా చెప్తుంటే జోక్గా తీసుకుంటే ఎలాగా? వినండి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? డబ్బు లేక, ఆదరణ, ఓదార్పు, ధైర్యం లేక. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మొన్ననే ఒక పెద్ద లాయర్ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అది అందరికీ తెలిసిందే. డబ్బు కొదువా? పదవి లేదా? హోదా లేదా? బలగము లేదా? ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఓదార్పు, ఆదరణ, ధైర్యం వస్తుంది. అది వాళ్ళకి లేదు. ఈ లోకంలో మనుషులకి డబ్బు, ఆదరణ, ఓదార్పు ఇవ్వదు. తెలుసుకోండి. ఏది ఉన్నా లేకపోయినా ఆదరణ, ఓదార్పు ఉంటే బ్రతికేస్తాం మనం. హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలో తండ్రికి తెలిస్తే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను పంపిస్తున్నానన్నాడు. హల్లెలూయా. ఆ ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ఆయనను గూర్చి మనం కొంత ఎరిగి ఉండాలట. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ భూమి మీద ధనము లేక, ఇంట్లో ఆహారం లేక, బంగారం లేక కాదు ఆత్మహత్య చేసుకునేది. ఓదార్చేవారు, ఆదరించేవారు లేక భయపడి ఏం చేయాలి తెలియక చచ్చిపోతారు.
కాబట్టి ఈ భూమి మీద ఓదార్చేవారు కావాలి, ఆదరించేవారు కావాలి. కానీ ఈ భూమి మీద ఎవరు ఆదరణకర్తలు? మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, కొడుక? నథింగ్. ఎవరు ఓదార్చలేరు. ఆ అనుభవంతో చెప్పేశాడు భక్తుడైన యోబు. ఒకసారి గమనించండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ఒకసారి. ఒకటి నుంచి కూడా చదువమ్మ. యోబు 16:1 నుంచి. అంటే యోబు ఈ దుస్థితిలో ఉన్నాడు కదా, స్నేహితులు వచ్చి అరే మనోడికి కాస్త ధైర్యపరుద్దాంరా, రోగం వచ్చింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఒంట్లో కూడా సత్తువ లేదు, సమాజంలో కూడా అందరూ కూడా అసహించుకుంటున్నారు, మనం వెళ్దాం పదరా హీరోల్లాగా అనుకొని ముగ్గురు స్నేహితులు వచ్చి ఓదార్చడానికి ట్రై చేశారు. గౌరమ్మ ముగ్గురు వచ్చి ఎలా ఉన్నారు యోబు? అక్కడ పిల్లలు 10కి 10 మంది చచ్చిపోయారు, 7 కొడుకులు 3 కూతుర్లు. కానీ వీళ్ళెళ్ళి ఓదార్చడానికి వెళ్తే మొత్తం అయిపోయింది చెప్పారు. ఎందుకురా బాధపడతావు యోబు ఇలా ఏదో పెట్టి చెప్తుంటే యోబుకి మరింత భయము వచ్చేసింది. అప్పుడు మరింత బాధ కలుగుతుంది వీళ్ళు చెప్తుంటే. ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు చదవండి యోబు 16. చాలు లేవయ్యా చెప్పారు, కానీ మీరు ఇట్టి మాటలు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిందా? పొండి. హల్లెలూయా. లోకములు ఎవరు ఓదార్చలేరు, ఆదరించలేరు. అర్థమైందా? ఎందుకో అసలు ఆదరణ అనేది వాళ్ళకే లేదు, దిక్కు లేదు, మనకే దిక్కు లేదు. మనం అందరం కూడా గెంటి వేయబడ్డాం, గుర్తుంది కదా, కుక్కలా గెంటి వేయబడ్డాం. మంది ఓ గుడ్డోడొచ్చి అరే ఎందుకురా నడిచి పడిపోతావు, కళ్ళేవా నీకు అని ఈ గుడ్డోడే పదా నేను నడిపిస్తాను అనుకుని చేయి పట్టుకొని నడిపిస్తే ఆడైనా కనీసం తడుముకుంటూ నడిచారు. వీళ్ళిద్దరు వెళ్ళి పెద్ద బురద గొయ్యలు పడిపోయాయి. ఏరా బురద గొయ్యలు పడిచాటే అని నడిపిద్దాం అనుకున్నాం. అరే నీకే దిక్కు లేదు, నీకే కళ్ళు లేవు, ఆడికి చూపిస్తాను త్రోవ అంటే ఎలాగరా? మనకే ఆదరణ లేదు. కాబట్టి మనమందరం ఆదరణ లేని అనాథులుగా ఉన్న వాళ్ళం, ఇతరులకు ఆదరించి ఆదరణకర్తలు కాలేము, ఎవడు కాలేడు. అయితే పరిశుద్ధాత్మదేవుడు దేవుని మాటలే. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళవల్లవయ్యా అంటున్నారా? ఎవరు లేదు కదా, ఓకే, ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఎవరు అనలేదు కదా, అలాగే ఓకే. టైం అయిపోయింది కదా అంటారేమో అని. ఓకే 5 నిమిషాలు పోనీ అమ్మా. ఈరోజంతా ఉపవాసం 3 వరకు ఉన్నాం అనుకుంటాం. హల్లెలూయా. ఇది అవసరమైన మాటలు పిల్లారా. ఎవరైనా నీరసంగా ఉన్నారు, ఒకవేళ కళ్ళు తిరుగుతుంది అనుకుంటే ఇక్కడ పళ్ళు ఉంటాయి ఇవ్వండి వాళ్ళకి, అందరు కాదు, నీరసం ఉన్న వారికి. లేదా 10 రూపాయలు డ్రింక్ తెప్పించుకోండి, తాగండి, నేను డబ్బులు ఇస్తాను, పర్వాలేదు. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, బాధల్లో ఆదరించే శక్తి ఈ లోకములో, ఈ భూమి మీద ఎవరికి లేదు, ఒక పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. అందుకే ఆయన ఆదరణకర్త అన్నాడు. బాధలు భూమి మీద 2 విధాలు. మరయమ్మ గారు బాధలన్నీ కలిపి 2 విధాలుగా విభజించవచ్చు. వింటున్నవారాగు? 1 ఈతి బాధలు, 2 ఆత్మ సంబంధమైన బాధలు. ఈతి బాధలు అంటే ఇహలోక సంబంధమైన బాధలు. అర్థమైందండి? అందులో ఇహలోక సంబంధమైన బాధలు వచ్చాయి ఈయనకి. ఎవరికి? యోబుకి. ఏండి, తనకన్నా తక్కువ వారు కూడా ఏమంటున్నారు తనకి? అరే చీరాచి, నిన్న మొన్నటిదాకా తన ఇంటి దగ్గర పనిచేస్తున్నావులే, కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, పొలాలు పోయింది, ఒంట్లో సత్తువు కూడా లేదు, జబ్బు వచ్చింది, ఒళ్ళంతా కురుపులు, రోగం, రసి సీము గారుతుంది, గోక్కుంటున్నాడు, పెంటకొప్పు మీద బుర్ర దగ్గర కూర్చున్నాడు, ఎవరు రావట్లేదు. అరే 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 బాబు, అరే అప్పారావు, అరే 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 బాబు రాబు, సునానా ఇలా రా బాబు అని పిలుస్తున్నాడు అనుకో. యోబు మొన్నటి వరకు అతని దగ్గర పనిచేశారు వాళ్ళు, అలా చూస్తూ మొహం జాడు చేసుకొని వెళ్ళిపోతున్నారు.
ఒరే రారా బాబు కొద్ది నీళ్ళు అందించరా, దాహం వేస్తుంది అని యోబు అడుగుతుంటే ముక్కు ముట్టుకొని కుక్కకేసినట్టు వేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు వస్తారండి ఆదరించడానికి? రారు. కష్టం. ముక్కు మూసుకొని అక్క తీసుకో అన్నట్టుగా. ఆదరించేవారు లేరంటున్నాడు. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కారు మీరు తన జీవితంలో చెప్పాడు. మన బ్రతుకుల్లో కూడా అంతే. అంతమంది విడిచిపెట్టినా, దూరం చేసినా కట్టుకున్న భార్య ఏమనాలండి? ఏమండి, ఎన్ని పాటలు పాడన్నా నిన్ను నేను రక్షించుకుంటానండి, నిన్ను బాగు చేసుకుంటానండి, నిన్ను బాగా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకు ఎక్కడికి తీసుకొని నేను రోజు కూడా నీకు పరిచయం చేసి నేను దక్కించుకుంటానండి అని అనాలి భార్య. అనాలి లేదా? నీ ఉపచారం చేస్తాను, నిన్ను బ్రతికించుకుంటాను, రోజు సేవ చేస్తానండి అనాలి కదా. అరే చీ, ఏంటి బ్రతుకు, కుక్క బ్రతుకు, నీ దేవుని దూషించి చచ్చిపో అన్నది భార్య. ఆ స్థితిలో ఆదరించవలసిన భార్య కూడా అలా అన్నదే. ఎవరు లేరండి ఆదరించేవారు. భార్య కూడా ఓదార్చనేరదు, భర్త కూడా ఓదార్చనేరదు భార్యకి, పిల్లలు కూడా. ఎందుకంటే ఈ మానవులకు మీకేం కావాలంటే ఆదరణ, ఓదార్పు, ధైర్యం కావాలి ఆ స్థితిలో. కాబట్టి మీకేమి కావాలో నాకు తెలుసు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి పరిశుద్ధాత్ముడు, నా తండ్రి యేసయ్య. నాకేం కావాలి? డబ్బు. అరే పిచ్చోడా, డబ్బుని బట్టి ఊరేసుకొని చచ్చిపోతావు నువ్వు. డబ్బు మూట తెచ్చుకున్నావు, రోజు రాత్రిలో 1 గంట 2 గంటలు చూస్తాను, నా డబ్బు సేఫ్ బాగానే ఉందని. 4 రోజుల తర్వాత ఏం పర్వాలేదు, 4 రోజులు చెప్పడం రాలేదు, నాకు తెలియదు ఏంటంటే ఏదో ఊరు వెళ్ళి వచ్చాం. వచ్చి రాగానే భోజనాలు గట్రా లేదు, చక్కగా 11 అయింది చూసాం, మూట ఖాళీ. అక్కడే గుండాగి చచ్చిపోతా. ఇప్పుడు చెప్పండి, డబ్బు నీ ప్రాణాన్ని కాపాడిందా, నిన్ను ఓదార్చిందా, ధైర్యపరిచిందా? పిరికి పందగా చేసి నీ ప్రాణమే పోయేటట్లుగా చేసేది. కాబట్టి యేసయ్య నువ్వు ఏమి ఇచ్చావు, డబ్బు ఇచ్చావా అని అడక్కండి. ఆదరణకర్తని ఇచ్చాడు, నీకేమి కావాలి అది ఇచ్చాడు ఆయన. నమ్ముతారా? నమ్మకపోతే ఇష్టం, నమ్మితే స్తోత్రం చెల్లించండి. కాబట్టి ఇంతమంది భార్య, పిల్లలు, తోబొట్టువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరు ఓదార్చలేరు. నువ్వు అప్పులు పాలైపోయావా, అనారోగ్యంతో ఉన్నావా, ఒంట్లో సత్తువ లేదా, రోగం వచ్చిందా, కంపు కొడుతుందా, ఎవరు రారండి, ఓదార్చలేరు, పైకే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే, నీలోనే, నీతో నివసిస్తాడట. అందుకే నీవు అతన్ని ఎరిగి అతన్ని పొందుకో బిడ్డ అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు పంపిస్తే మనోళ్ళు చాలామంది అక్కడ ఆత్మ ఉందా మీకు, మీ చర్చిల్లో ఆత్మ లేదు, మా దగ్గర ఉందిరా అని దూషించడం నేర్చుకున్నారు. మనం ఎప్పుడు అలా చెప్పలేదు, వారిని గౌరవిస్తాం. అవునా కదా? వింటున్నారు ఇంతవరకు. నా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నా తోడై ఉండి, నా తండ్రి ఓదార్చలేనిది, నా తోబొట్టువులు ఓదార్చలేనిది, నా పిల్లలు ఓదార్చలేని ధైర్యము, నా భార్య ఇవ్వలేని ధైర్యము నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా! నువ్వు పొందుకోవాలి. అందుకే బిడ్డ, హల్లెలూయా. అందుకే చెప్పాను, మీరు ఇది వినకుండా వెళ్ళిపోతే మిస్ అయిపోతారు ఒక విషయం అని. ఏ స్థితిలో కూడా విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వరమునిచ్చాడంటే, ఆ ఉన్నతమైన అమూల్యమైన వరము పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండడమే. ఆ కారణం చేత నన్ను ఆత్మచేత నింపు ప్రభువా, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు ప్రభువా అనాలి. అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. అరే కిడ్నీలు పోయా, అరే కిడ్నీలు పోతే పోనీరా, నేను ఇప్పుడు చస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటావు నువ్వు. అదే మీ అక్కతో, చెల్లితో, డాక్టర్తో వెళ్తే చెప్తే కిడ్నీ పోయిందా, రక్తం తీసేస్తారు, నీకు రక్తాలు మారుస్తుండాలి అని మరింత నీకు సంవత్సరం బ్రతకాల్సిందే 6 మాసాల్లో చంపేస్తారు.
పరిశుద్ధాత్మ దేవుడు అయితే సంవత్సరం నువ్వు బ్రతుకుతాని చెప్పింది, మరో 5 సంవత్సరాలు బ్రతికేస్తావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆదరణకర్త. అర్థమైందండి. అందుకే నేను ఎప్పుడు నీ ఆత్మచేత నింపు నాయన, నన్ను అభిషేకించు, నన్ను ఓదార్చు. నీవు తప్ప ఎవరు ఓదార్చలేరు, ధైర్యపరచలేరు. ఎప్పుడు చెప్తాను మీకు. అర్థమవుతుందండి పిల్లారా? కాబట్టి ఈతి బాధలు, ఇహ సంబంధమైన బాధల్లో నుండి కూడా ఆదరించి, ఓదార్చి, ఆరోగ్యం ఇచ్చి, అప్పులు, బాధలు, కష్టాలు, వేదనలు అన్నీ కూడా తీరుస్తాడు ఆయన. అన్నీ తీరుస్తాడు. భార్య పొమ్మన్నా సరే దేవుడు విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ ఓదారిస్తే మరలా కింగ్లా తయారైపోయాడు. ఎవరు? యోబు. హల్లెలూయా. భార్య ఏం చేసింది? కట్టుకుని భార్య విడిచిపెట్టింది. పనోళ్ళు నిన్న మొన్న ఆయన దగ్గర బ్రతికినోళ్ళు కూడా ఏమన్నారండి? కుక్కలా చూశారట. 30వ అధ్యాయం చూడండి. త్వరగా సగం ఆపేస్తున్నానమ్మా, ఎందుకంటే ఆత్మ సంబంధమైన బాధలు ఒకటి ఉంది. వచ్చే వారం చెప్తాను, ఓకేనా? ముగించేస్తాను. ఆ మాట చదివండి, ఎందుకంటే మీరు వెళ్ళాలి కదా. చదవండి. 9వ వచనం కూడా చదవండి. అబ్బో, అట్టివారు వాళ్ళ తండ్రులు నా మందలు కాసే కుక్కలుగా ఉండడానికి కూడా అర్హులు కారాలు. వాళ్ళేమో ఇప్పుడు నన్ను చూసి ఆశయించుకుంటున్నారు అంటున్నాడని. చదవండి. వారు నన్ను అసహించుకుంటున్నారు, నా దగ్గర నుంచి ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి అని ఉమ్మి వేయక మాండం లేదు. వీళ్ళందరూ బాధకే కర్తలు కానీ, అర్థమైందా? నీ భర్త నీ దేహం అందంగా, సుందరంగా బాగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటాడు, ప్రేమిస్తాడు. జబ్బు వచ్చింది అనుకో, జబ్బుని పంచుకోడు. నీ భార్య కూడా అంతే, నీ భర్త కూడా అంతే. పిల్లలు నీ ఆస్తులు పంచుకుంటారు, నీ జబ్బులు పంచుకోరు, డబ్బులు పంచుకుంటారు. కానీ యేసయ్య అన్నీ ఆయన భరిస్తాడండి. అందుకే ఆదరణకర్త ఆయన అడుగుతాం, నీ ఆత్మచేత నింపు ప్రభువా, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని నేను తెలుసుకోలేకపోతున్నా. ప్రార్థన చేద్దాం. మిగతాది వచ్చే వారం చెప్తాను, టైం లేదు. దేవా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే నన్ను ఆదరించి వ్యాధిలో, రోగములో, బాధలో, నష్టములో, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆదరించి ఆదరణకర్త నీవు తప్ప వేరొకరు లేరని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. నా బిడ్డలకు నీవే ధైర్యం. అనారోగ్యం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, మందులు లేని జబ్బు వచ్చినప్పుడు నీవే ఆదరణ. ఆ బాధను ఎవరు తీర్చలేరయ్యా. నీ ఆత్మచేత నన్ను, నా బిడ్డలు నింపండి, అభిషేకించండి. నీ మాటలు జీవపు ఊటలయ్యా. మాకు నీ మాటలు బట్టే మేము బ్రతికేస్తున్నాం. మమ్మల్ని బ్రతికిస్తున్నది డబ్బులు కాదు, భోజనం కాదు, ఆహారం కాదయ్యా. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేస్తున్నా. ఈ విన్న వాక్యాన్ని నా బిడ్డల యందు, మా యందు 30 60 100 ఫలింపజేసి మరలా నీ కొరకు సాక్షులుగా నాయన ఫలము ఫలించే బిడ్డలుగా స్థిరపరచమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమాదరణ, దేవుని నిత్య సన్నిధి మనకు కూడిన బిడ్డలకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.